హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఫ్రేమ్స్. ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న వీడియో వచ్చేసి తడోబా నేషనల్ పార్క్ అండి. మహారాష్ట్రలో ఉంటుంది, చంద్రాపూర్కి దగ్గరలో ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి అయితే మాత్రం 450 కిలోమీటర్స్ వస్తుంది, 8.5 hours డ్రైవ్. అది కూడా వితౌట్ ఎనీ బ్రేక్స్. ఒకవేళ బ్రేక్స్ తీసుకుంటే ఒక 1 hour డిలే అవ్వచ్చు. ఏం తీసుకెళ్ళాలి అనుకున్న ట్రిప్కి సంబంధించి మీరు హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళండి, లేదా చంద్రాపూర్లో తీసుకోండి. తడోబాలో అయితే మీకు ఏమీ దొరకవు. అంటే కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం కేర్ఫుల్గా తీసుకెళ్ళండి. సో రోడ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక 100 kilometers మాత్రం కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. అది కూడా వెళ్ళలేము అనేలా అయితే ఉండవు, కానీ కొంచెం హైవే ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఉండవండి. ఒక 40 kilometers సింగిల్ రోడ్ ఉంటుంది, అక్కడ మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి. హెవీ లోడ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అండ్ ఐరన్ స్పేర్ పార్ట్స్ కొంచెం రోడ్ సైడ్ అలా పడేసి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అయితే టైర్కి చాలా ఇబ్బంది, బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మేము చూసాం కూడా. సో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుందండి. స్టార్ట్ అయ్యే ముందు టైగర్స్ని చూడడానికి ఇంత దూరం వెళ్ళాలా అనుకున్న నేనే డ్రైవ్ స్టార్ట్ అయిన 2 hours ఓ మై గాడ్, మస్ట్ విజిట్ ప్లేస్ అన్న థాట్ వచ్చేసింది నాకు. అంటే ఆ గ్రీనరీ అలా ఉంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి, చాలా సీనిక్గా ఉన్నాయి. అండ్ దట్టు వర్షం పడేసరికి ఆ వ్యూ ఇంకొంచెం డబుల్ అయిందనుకోండి. రోడ్స్ అయితే మాత్రం ఓకే. సో రోడ్స్ పరంగా అయితే ఎక్కువ ఆలోచించకండి. అండ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు తడోబాకి టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, వెబ్సైట్ ఉంటుంది. అండ్ ఇది వీక్ డేస్ వచ్చేసి 7,000 ఉంటుంది, వీకెండ్ వచ్చేసి 8,000 ఉంటుంది పర్ జీప్. అది కూడా ఒక జీప్కి 6 members అలౌ చేస్తారు. క్యాంటర్స్ కూడా ఉంటాయి, బట్ అది 18 members అలా ఉంటే అలౌ చేస్తారు. అండ్ పర్ పర్సన్ 1,000 rupees ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది తడోబా ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ మనం ముందు ఏవైతే బుక్ చేసుకున్నామో ఆ టికెట్స్ అక్కడ చూపిస్తే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. ఒక 20 minutes టైం ఉంటుంది. ఆ ఎంట్రీ గేట్ నుంచి మనం అంటే తీసుకున్న రూమ్స్ ఉండే ప్లేస్కి 20 minutes ఉంటుంది. ఈ 20 minutes ఈ ఇప్పుడు కనిపిస్తున్న ఫారెస్ట్ ఏదైతే ఉందో దానిలోకే మనల్ని సఫారీకి తీసుకెళ్తారు. ఒక 20 minutes పడుతుంది మనకి మెయిన్ గేట్ నుంచి తీసుకున్న హోటల్ వరకు వెళ్ళాలి అంటే. సో ఇదే రోడ్లో మార్నింగ్ తీసుకొస్తారు సఫారీకి. 2 times ఉంటాయండి. ఒకటి వచ్చేసి మార్నింగ్ 6 to 10 AM, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంటుంది, 2:30 to 6:30 PM అనమాట. ముందే బుక్ చేసుకోవాలి, ప్రీ బుకింగ్ ఉండాలి. అండ్ బెస్ట్ సీజన్ నన్ను అడిగితే మార్చ్ టు మే అండ్ అక్టోబర్ టు ఫెబ్. ప్లీజ్ ఎవరు కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ప్లాన్ చేసుకోకండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 months ప్లాన్ చేసుకోకండి ఎవరు కూడా. అసలు కోర్ గేట్స్ అనేవి క్లోజ్ ఉంటాయి. యాక్చువల్గా తడోబా నేషనల్ పార్క్ బ్యూటీ కోర్ గేట్స్. డిఫరెన్స్ ఏంటి అని అంటారేమో, 2 types ఉంటాయండి. ఒకటి కోర్ జోన్, 2 బఫర్ జోన్. కోర్ జోన్ వచ్చేసి చాలా డెన్స్ ఫారెస్ట్ అనమాట, బఫర్ అలా కాదు. సో ఇప్పుడు మేమైతే లంచ్ టైంకి హోటల్కి వచ్చేసాము. సో లంచ్ అయితే చేసేసాము ఫస్ట్. ఆల్రెడీ మేము రీచ్ అవ్వడానికి మాకు 1:30 పైనే పట్టింది. ఫుడ్ అయితే బాగుంది, బట్ కొంచెం పన్నీర్ అయితే మాకు నచ్చలేదు. ఇది హోటల్ అనమాట, అవిడల్ తడోబా అని ఉంటుంది. మాకు 3:05 to 4 అలా పడింది రూమ్ అయితే. పర్లేదు, స్టే అయితే బాగానే ఉందండి, నో ఇష్యూస్. కొంచెం అంటే వర్షం లేకపోతే మేబీ బాగుండేదేమో, క్యాంప్ ఫైర్ అలా కూడా వేసుకునే ఛాన్స్ ఉంది. బట్ వర్షం వల్ల ఏం పాసిబుల్ అవ్వలేదు మాకు. ఎంటీడీసీ కూడా ఉంది, పాసిబిలిటీ కనుక ఉంటే, రూమ్స్ అవైలబిలిటీ ఉంటే ఎంటీడీసీకి వెళ్ళండి. లగ్జరియస్ కూడా ఉన్నాయండి, 70,000-80,000 per night ఉన్న హోటల్స్, రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళిందైతే మాత్రం మాకు యాక్చువల్గా మేము ఉంటే వేరే దానికి వెళ్ళేవాళ్ళమేమో, బట్ మాకు అవైలబిలిటీ లేవు మేము వెళ్ళిన టైంకి. సో ఇది ఒకటే దొరికింది. మీరు ఈ రీసెంట్ టైమ్స్లో అయితే, ఇది మేము ఉన్న రూము, మీరు ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఎవరైతే సదా గారు ఉన్నారో హీరోయిన్, తను ఎవరైనా ఫాలో అయితే తెలుస్తుంది. తను చాలా రీసెంట్గా విజిట్ చేశారు తడోబాని. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కానీ చాలామంది అఫీషియల్స్ చాలామంది వస్తారు. బట్ వాళ్ళకి క్లోజ్ టైం అయినా కూడా కోర్ గేట్స్కి ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా చేస్తారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్. తను మా వదిన వాళ్ళ పాప, మా మెయిన్ కోడలు. తనది బర్త్డే అనమాట. సో చిన్న సర్ప్రైజ్, తనకి చెప్పలేదు, చెప్పకుండానే తీసుకొచ్చాము. సో మేము 2 families వచ్చామండి, 2 rooms తీసుకున్నాము. రూమ్స్ అయితే బాగున్నాయి, సర్వీస్ కూడా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. బట్ ఎక్కడ ఏ హోటల్ అయినా సరే నైట్ 8 తర్వాత అయితే బయట తిరగడానికి ఉండదు. సో ఈవినింగ్ 5 కల్లా మేము బటర్ఫ్లై పార్క్కి వెళ్ళాము. క్లోజ్ ఉంటుందేమో అని అనుకుని వెళ్ళాము, ఎందుకంటే 5:30కి అది క్లోజు. సో 1/2 hour అయినా చూడొచ్చు కదా అని వెళ్ళాము. బట్ వాళ్ళు ఎలా చేశారు, ఇంకొక 1/2 hour ఏమనలేదు. టికెట్ ఉంటుంది 20 rupees అలా. బట్ బాగుంది. నాకు ఎందుకు నచ్చింది అంటే, ఓన్లీ రీజన్ వచ్చేసి, నేను ఇప్పటివరకు చూసిన బటర్ఫ్లై పార్క్స్ ఏవైనా సరే క్లోజ్డ్ ఉంటాయి. అంటే లైక్
పైన వచ్చేసి క్లోజ్ చేసి లోపల ప్లాంట్స్ బటర్ఫ్లైస్ ఉంటాయి ఇప్పటి వరకు నేను చూసింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇక్కడ ఓపెన్ బటర్ఫ్లై పార్క్. అంటే పైన ఎక్కడ కూడా క్లోజ్డ్ సెక్షన్ ఉండదు. అంటే రేకులు కానీ అలా ఏమి ఉండవు, ట్రాన్స్పరెంట్ షీట్స్ కానీ ఏమీ ఉండవండి. బట్ స్పెషల్ ఏంటంటే పర్టిక్యులర్ బటర్ఫ్లైస్ పర్టిక్యులర్ ప్లాంట్స్ మీదకే లే అవుతాయి అని ఉంటుంది కదా. సో ఆ పర్టిక్యులర్ జోన్స్ క్రియేట్ చేశారు. అంటే కొన్ని ఫ్యామిలీస్ అంటే కొన్ని స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఈ ప్లాంట్స్ మీద వాళ్తాయి. సో ఇంతవరకు ఒక సెక్షన్, సో ఇది వరకు ఇంకొక సెక్షన్ అన్నట్టుగా చేశారు లోపల. చాలా బాగుంది. అండ్ ప్రతి సెక్షన్లో ఆ బటర్ఫ్లై డీటెయిల్స్ ఇచ్చారు, డిస్క్రిప్షన్ క్లియర్గా ఇచ్చారు, దీని స్పీసీస్, దీని నేమ్, సో ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుంది అలా. ఇది చాలా పెద్దదండి. ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఒక 4 times ఉంటుంది. అండ్ ఒక సైడ్ అంతా బటర్ఫ్లై పార్క్, ఇంకొక సైడ్ అంతా ప్లే జోన్ ఉంటుంది, పిల్లలకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. చాలా బాగుంది, విజిట్ చేయండి మీరు వెళ్తే మాత్రం. ఎంత లేదన్నా 1 hour అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాం. వర్షం కనుక లేకపోయి ఉంటే మా వాడు నాకు తెలిసి అక్కడున్న ప్రతిదీ ఎక్కేసేవాడండి. సో యా, పిల్లలు వర్షం లేకపోతే ఒక 2 hours ఈజీగా ఆడుకోవచ్చు. చాలా పెద్దది ప్లేస్ అయితే మాత్రం చాలా టైం పట్టింది తిరగడానికి. బాగుంది, చాలా బాగుంది. బటర్ఫ్లైస్ కూడా మనకి ఓపెన్గా కనిపిస్తూ ఉంటాయి, మన మీద వచ్చి వాళ్తూ ఉంటాయి. ఇన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయా అనిపించింది. నేను ఈవెన్ రామోజీ ఫిల్మ్ సిటీలో కానీ, పీకు పార్క్లో కానీ, ఇంకా చాలా ప్లేసెస్లో చూశాను బటర్ఫ్లై పార్క్స్ చాలా ప్లేసెస్లో. బట్ ఎక్కడ కూడా నాకు ఇంత పెద్దగా ఎక్కడ కనిపించలేదు. ఇలా బోట్స్ పెట్టి ఎక్కడికక్కడికి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంతా కూడా. చాలా వరకు ఇంకా క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే అవి ఉండట్లేదు, తీసేలోపే వెళ్ళిపోతున్నాయి అనమాట. బట్ నాకైతే బాగా నచ్చింది. ఎవరైతే సరే తడోబాకు వస్తున్నారో ఒక్కసారి మీరు చెక్ చేసుకొని రండి. చెక్ లిస్ట్ ఉంటుంది కదా, అలా అన్నీ చెక్ చేసుకొని రండి, అన్నీ తీసుకొస్తున్నామా లేదా అని. ఎందుకంటే ఇక్కడైతే ఏం దొరకవండి, బయట ఫుడ్ అయితే ఏం దొరకదు. నూడిల్స్, మంచూరియా, మ్యాగీ, ఎక్కడ చూసినా మ్యాగీ దొరికిద్ది. బట్ అవి కూడా నేను టేస్ట్ చేసిన దాని వరకు అయితే మాకైతే నచ్చలేదు, మా వల్ల అవ్వలేదు. సో మీరు ఏ హోటల్ అయితే ఉంటున్నారో ఆ హోటల్లో ఫుడ్ తినడానికి ట్రై చేయండి ప్లీజ్. హెల్తీగా ఉండాలి, ఎలా వచ్చారో అలా వెళ్ళాలి అంటే ఫుడ్ మాత్రం మీరున్న స్టేలోనే తీసుకోండి. ఎందుకంటే బయట అయితే వర్స్ట్గా ఉంది, అట్లీస్ట్ సమ్ వాట్ బెటర్గా అయితే ఉంటుంది. స్టే నేమ్ పోకూడదు అన్న కాన్సెప్ట్లో అయినా అట్లీస్ట్ మెయింటైన్ చేస్తారు. వాటర్ బాటిల్స్ దొరుకుతాయి అంతే. అండ్ ఇంకొకటి, కొంతమందికి ఫోటోగ్రఫీ బాగా వచ్చినా కూడా కెమెరాస్ ఉండవు కదా. బట్ అక్కడ కెమెరాస్ రెంట్కి ఉంటాయండి, 4D 5 అన్నీ ఉంటాయండి. సోనీ, కెనాన్, నికాన్ అన్నీ ఉంటాయి. ఈవెన్ Mark III కెమెరాస్ కూడా ఉన్నాయి, సినిమాటిక్ వీడియోస్ వచ్చేవి కూడా ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఆ రెంట్స్ కూడా నాకు వర్తే అనిపించింది. అంత దూరం వెళ్ళి నాకు కావాలి మెమరీస్, నాకు కెమెరాలోనే కావాలి అనుకుంటే మాత్రం వర్తే, తీసుకోవచ్చు. సో యా, నాకైతే నచ్చింది. బటర్ఫ్లై పార్క్ అనేది మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో అక్కడ నుంచి మేము మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయ్యాము, లేట్ అయిపోయింది, చీకటి పడిపోతుందని. మాకు వెళ్ళే దారిలో ఇవి స్పాట్ అయ్యాయి అనమాట. కొంచెం డీర్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మాకు వెళ్ళే దారిలో స్పాట్ అయ్యాయి. అలా కొంచెం వెనక్కి వస్తే మాకు ఒక డిఫరెంట్గా ఒకటి కనిపించింది. ఆ రోజు దాన్ని ఏమేంటో తెలియదు. నెక్స్ట్ డే మేము సఫారీకి వెళ్ళినప్పుడు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసి, దాని పేరు సాంబార్ అంటండి. ఎస్, దాని పేరు సాంబార్. కొంచెం పెద్దది, సైజు కూడా నార్మల్ డీర్స్లా కాదు, పెద్దగా ఉంది బాగా. అండ్ ఇవి తెలుసు కదా, అడవి దున్నలు, బైసన్ స్పీసీస్, ఇవి కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ ఈ మొత్తం అంటే బఫర్ జోన్స్లో పర్టికులర్గా మాన్సూన్ టైంలో ఎక్కువ స్పాట్ అయ్యేది మాత్రం పీకాక్స్, డీర్స్, ఈ అడవి దున్నలు ఏవైతే ఉన్నాయో ఇవి. అండ్ కొంచెం ఇంకా వైల్డ్ బోర్, అవే. అంతకంటే ఇంకొకటి ఉంది స్పెషల్ వన్, అది మీకు లాస్ట్లో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను. బట్ ఎప్పుడు వెళ్ళే ప్లేసెసే కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంది. నాకు పర్టికులర్గా నేను సాటిస్ఫై అయ్యాను ఈ ప్లేస్కి. అంత ఓవర్ బడ్జెట్ కాదు, హ్యాపీగా ఒక వీకెండ్. మేము సాటర్డే వెళ్ళాము, సండే రిటర్న్ అయిపోయాము జస్ట్. ఎందుకంటే సఫారీ 2 times ఉంటుంది కాబట్టి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మార్నింగ్ టైం సఫారీకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి మేము బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము నైట్ హోటల్కి వెళ్ళిపోయాము. సో చెప్పాను కదా, డిన్నర్ నైట్ బయట తినడం మళ్ళీ తెలిసింది అది వర్స్ట్గా ఉంటుందని. సో సఫారీకి అయితే ఇమీడియట్గా వచ్చేసాము. 6:30 అలా అయింది. ఇలా మనకంటూ ఒక జీప్ అలాట్ చేస్తారు, ఒక డ్రైవర్ని ఇస్తారు, అలానే ఒక గార్డ్ని ఇస్తారు. సో డ్రైవర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే ఎటు నుంచి ఏంటి అనేది. పర్ జీప్ వచ్చేసి 6 members వెళ్ళొచ్చండి. ఇందాక చెప్పినట్టు 7K ఉంటుంది ప్రైస్ అయితే, 8K ఉంటుంది ప్రైస్ అయితే వీకెండ్స్.
ఇంకా లోపలికి తీసుకెళ్లారంటే మనల్ని ఒక 2.5 అవర్స్ తిప్పి 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 పిప్పి చేసి బయటికి తీసుకొస్తారనమాట. మేము చెప్పాను, వెళ్ళిన దగ్గర నుంచి కంప్లీట్గా వర్షం అండి. ఫుల్ వర్షం అనమాట. ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా వర్షం పడుతుంది. సో రోడ్లన్నీ కొంచెం ఏమంటారు, మొత్తం వాటర్ వచ్చేసాయి. కొంచెం అప్ అండ్ డౌన్స్ బాగా అయిపోయాయి అనమాట. అండ్ ఇంకొక థింగ్, ఇక్కడ ప్రతి డ్రైవర్ చెప్పేది ఆ జీప్లో ఉన్న వాళ్ళకి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి, ఫోన్లు కనపడకూడదు అంటారు. కానీ మళ్ళీ చెప్తారు వాళ్ళే, బట్ నేను పర్మిట్ చేస్తాను, తీసుకోవచ్చు, కానీ మీరు మీ కెమెరా ఎదురుగా వచ్చే జీప్స్ వాళ్ళకి కనపడకుండా చూసుకోండి, వాళ్ళు ఎలో చేయరు అంటారు. అంతే, ఎవ్రీ డ్రైవరు ఎవ్రీ జీప్లో ఉన్న వాళ్ళకి అదే చెప్తారు. బట్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ జీప్లో ఎడ్జెస్ట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మొత్తం బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి మనకి జీప్ లోపలికి, ఇలా వచ్చేస్తున్నాయి, బాగా గీతలు గీసిపోతున్నాయి అవి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కొంచెం హోల్డర్స్ ఉంటాయి కదా, వాటిని గట్టిగా పట్టుకోండి మీరు, అదర్వైజ్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ టర్నింగ్స్లో వాటిల్లో. వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేశారండి, చాలా కేర్ఫుల్గా తీసుకెళ్లారు. ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు, పలానా టైంలో ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ ఇలా వస్తాయి. అండ్ ఓవరాల్గా ఈ పర్టికులర్ ఈ రోడ్లో, అంటే ఐ మీన్ ఈ సైట్లో ఎన్ని టైగర్స్ ఉంటాయి, వాటికి ఎన్ని కప్స్ ఉంటాయి, రీసెంట్గా పుట్టినవి, ఇట్లా అన్ని కైండ్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. చాలా అంటే చాలా పెద్దదండి బాబు. ఇన్ని గేట్స్, మొత్తం ఓవరాల్గా 5 గేట్స్ ఏమో ఉన్నాయి, 5 జోన్స్ ఉన్నాయి. అన్నిట్లోకి ది బెస్ట్ టైగర్ స్పాటింగ్ కావాలి అంటే మీరు మొహర్లీ గేట్ చూస్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ హైయెస్ట్ నెంబర్ అయితే అక్కడే స్పాట్ అవుతుంది. ఈవెన్ మొన్న సదా గారు కూడా వెళ్ళారు, చెప్పాను కదా, నేషనల్ అంటే ఈ పార్కే వచ్చారు. అండ్ తను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ కూడా, తను కూడా మన పోస్ట్ చేశారు కూడా చాలా పిక్చర్స్, తడవువి, టైగర్స్వి అండ్ కొత్త స్పీసీస్ ఆఫ్ స్నేక్స్, ఫ్రాక్స్ అవన్నీ. చాలా బాగుంటుందండి, ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం కాదు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు వచ్చే సీజన్ చూసుకోవాలి, అంతకు మించి అయితే ఏం లేదు. కోర్ జోన్ అయి ఉండాలి, మార్చ్ టు మే ఆర్ అక్టోబర్ టు ఫెబ్ అయి ఉండాలి. అండ్ మార్నింగ్ టైం అంటే 6 to 10 AM ఏదైతే ఉందో దానికి చూస్ చేసుకోండి చాలు, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కోర్ జోన్ చాలా డెన్స్ ఫారెస్ట్ అండి, చాలా బఫర్ జోన్లో అంత కనిపించదు స్పాటింగ్ కూడా, బట్ కోర్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. దట్టమైన అడవులు అని విన్నాం కదా, అది మీకు ఇందాక నేను ఒకటి చెప్పాను చాలా స్పెషల్ది కనిపించిందని, అది ఇదేనండి. ఇది వైల్డ్ డాగ్ అనమాట. నార్మల్గా ఫస్ట్ చూసినప్పుడు అంత కొంచెం లోపలికి ఉంది, అంతా చూసినప్పుడు ఏమో మామూలు కుక్కలానే ఉంది కదా, ఈయన ఎందుకు అంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా అని నేను అనుకున్నాను. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే టైగర్స్ అన్న అప్పుడప్పుడు కనిపిస్తాయి, బట్ వైల్డ్ డాగ్స్ అంత ఈజీగా కనపడవు, చాలా లోపలికి తిరుగుతాయి, ఇంత రోడ్ సైడ్స్కి అసలు రావు అని. బట్ ఇక లక్కీగా అది అప్పుడే చాలా ఫ్రెష్గా కుందేల్ని హంట్ చేసి తీసుకొచ్చింది, అవి తింటుంది అదే అనమాట కుందేలే, అదొక పాట తీసుకెళ్ళిపోయింది. చాలా ఉన్నాయి, మాకు ఒక 10 వరకు కనిపించాయి టీటీగా. గ్రూప్స్గా ఉండవండి ఇవి కూడా, బట్ ఆ రోజు ఎందుకో ఒక 4-5 ఒక దగ్గర, ఇంకొక 2 ఒక దగ్గర అలా కనిపించాయి మాకు. బట్ ఫస్ట్ టైం నేనైతే వైల్డ్ డాగ్ని ఫస్ట్ టైం చూసాను, ఇప్పటిదాకా చూడలేదు. నాకు కనిపించిన డిఫరెన్స్ అయితే టైల్ ఉంటుంది కదా, ఆ టైల్ మాత్రం కొంచెం ఫాక్స్ టైల్లా ఉంది, నార్మల్గా లేదు. చూసారా క్లియర్గా ఇక్కడ ఫాక్స్ టైల్లా ఉంది, నార్మల్ డాగ్స్ టైల్లా అనిపించలేదు, నాకు అది నచ్చింది. అండ్ రోడ్స్ ఇందాక చెప్పినట్టు చాలా వరకు రోడ్స్ మిడిల్లో అసలు ఫుల్ వాటర్ వచ్చేసి అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక మినీ వాటర్ ఫాల్స్లా కనిపించింది. అది ఎడ్జ్ వరకు మీకు మొత్తం అటు ఇటు మొత్తం చెట్లే, జస్ట్ మధ్యలో అలా రోడ్డు కనిపిస్తుంది. లైవ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి. వీటి దగ్గర ఒక స్లోగన్ పెట్టారు, నాకు అది బాగా నచ్చింది, యూ మే నాట్ స్పాట్ అస్ బట్ వీఆర్ వాచింగ్ యూ అని. నాకు అది చాలా నచ్చింది. టూ గుడ్. ఇవి నేను చెప్పాను కదండి సాంబార్ అని, అవి మనం ఎంతసేపు చూస్తే అవి అంతసేపు స్టిల్ ఇస్తాయి, తీసుకొని పండగ చేసుకోండి అన్నట్టు. బాగుంది, నాకు ఓవరాల్గా నచ్చింది. అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ప్యూర్ గోధుమ పిండితో చేసిన పూరి నేను తిని, అంటే ఇంట్లోది కాకుండా బయట తిని చాలా 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 టైం అవుతుంది, నాకు తెలిసి గుర్తు కూడా లేదు. అంత ప్యూర్ ఎక్కడ దొరుకుతుంది, అంత మైదానే కదా బయట. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చారు. బాయిల్డ్ ఎగ్స్, నాటుకోడి గుడ్లు అండి, అవి కూడా చాలా బాగున్నాయి. కాఫీ, టీ, ఫ్లేక్స్ ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇడ్లీ పెట్టారు, పూరీ ఉంది, బ్రెడ్, జామ్, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీ ఉంది, మేమైతే కుమ్మేసాము. సో నెక్స్ట్ డే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అవ్వగానే మాకు గూగుల్ మ్యాప్ రూట్ పెట్టాము. వెళ్తున్నప్పుడు కొంచెం దూరం తర్వాత గేట్ దాటేస్తామన్నమాట. మనం ఆ గేట్ దాటితే ఇంకా ఆ జోన్ దాటేసినట్టు అనమాట.
సో వెళ్ళాము. చెప్పాను కదండీ 2 డేస్ నుంచి చాలా గట్టిగా పడుతున్నాయి వర్షాలు అని. సో దానివల్ల మేమెళ్ళే రోడ్డు బ్లాక్ అయిపోయిందంట. మొత్తం వర్షం నీళ్లున్నాయండి. కారు మునిగిపోద్ది. మీరిప్పుడు ఎళ్ళలేరు. డౌన్ ఉన్న దగ్గర కారు మొత్తం మునిగిపోతుంది. సో మీరు అటు వెళ్ళడానికి రాదు. మీరు మళ్ళీ ఎలా అయితే వచ్చారో అటు సైడ్ నుంచే వెళ్ళండి అన్నారు. సో మళ్ళీ అగైన్ మేము బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. బట్ లక్ ఎంత బావుందంటే ఇటు సైడ్ మునిగిపోయింది కదా అని మళ్ళీ వచ్చిన రూట్‌లోనే మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ ఇంకొక రూట్ తీసుకొని వెళ్దామని స్టార్ట్ అయ్యాం. కానీ వెళ్ళగా తెలిసిందేంటంటే అది కూడా బ్లాక్ అయింది. బట్ ఆ బ్లాక్ ఎలాగో చూడలేకపోయాం. ఇది ఎలా బ్లాక్ అయిందో చూద్దామని కొంచెం కిందకి అలా వెళ్ళాం మేము. మొత్తం రోడ్డు మీద నుంచి ఫుల్ వాటర్. ఇప్పటిదాకా వరదలొచ్చి రోడ్లు మునిగిపోయినాయి అని చెప్పి న్యూస్‌లో చూడడమే తప్ప లైవ్‌లో నేనెప్పుడు చూడలేదు. బట్ ఇవాళ చూశాను నేను ఈ ట్రిప్‌లో మాత్రం. అన్ని రకాల ఎక్స్‌పీరియన్స్‌లు జరిగాయండి. ఇందాక చెప్పాను గదా! ఇదే రోడ్ అలా కంప్లీట్‌గా మునిగిపోయింది. ఎవరో చేపలు పట్టడానికొచ్చి కూడా జారి పడిపోయారు వాటిల్లో. చాలా ఫోర్స్‌గా వెళ్తుంది వాటర్ గూడా. ఇంకా కిందకెళ్ళే కొద్దీ చాలా స్కిడ్డీ ఉందనమాట. ఇంకా రిస్క్ వద్దని చెప్పి మళ్ళీ గూగుల్ తల్లిని ఇంకొక రూట్ అడిగి సరే అని చెప్పి లాస్ట్‌కి తీసుకెళ్ళిన చోటు వెళ్ళిపోయామనమాట. మేము ఆ రోజు ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయింది రీచ్ అవ్వడానికి మాకు. మధ్యలో లంచ్‌కని దానికి ఆగి రావడానికి మాకు ఆ టైం పట్టింది. బట్ యాహ్! మంచి ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.